గ్రూప్ 1 సంబంధించి సుదీర్ఘకాలం పాటు పోరాటం నడుస్తూనే ఉన్నది. ఆ రోజు మన అశోక్ నగర్ నుంచని సెక్రటేరియట్ వరకు ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే ఏదైతే గ్రూప్ 1 కోసం ఉద్యమం ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడనే వీళ్ళు నిరుద్యోగులంతా వాళ్ళొచ్చి వాళ్ళకు వీళ్ళకి సహకరించినటువంటి కోర్టుల్లో న్యాయపరంగా న్యాయ పోరాటం చేయడానికి సహకరించిన అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ పార్టీ 2 పార్టీలకు నిరుద్యోగులు కృతజ్ఞతలు చెప్పారు. అయితే హైకోర్టు తీర్పుకు సంబంధించి ప్రభుత్వం డివిజన్ బెంచ్ వెళ్ళే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో వీళ్ళు నిరుద్యోగులు కూడా డివిజన్ బెంచ్ వెళ్ళి పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి గ్రూప్ 1 పోరాటంలో మొదటి నుంచి ముందున్నటువంటి ఆ వ్యక్తి నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు జనార్దన్ మనతో పాటు ఉన్నారు. జనార్దన్, ఏంటి సంగతి? గ్రూప్ 1కి సంబంధించి మీకు స్వాగతించదగ్గ తీర్పే వచ్చిందని మీరు అంతా అనుకుంటున్నారు, ఏంటి అసలు? స్వాగతిస్తున్నామన్నా. అట్లనే ఈరోజు మీరు అన్నట్టు ముందు నుంచి ఉన్నాం. కానీ మేము ఏ విధంగా ముందు నుంచి ఉన్నామో మా ఎంట కూడా చాలామంది నిరుద్యోగుల సహకారం ఉంది. వాళ్ళు కూడా మొక్కవోకుండా ఏ దానికి ఇబ్బంది పడకుండా మాకు దశల వారీగా సహకరించినటువంటి నిరుద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా నిన్న చాలామంది బీఆర్ఎస్ కాడిపోయారు. ఈరోజు మేము ముఖ్యంగా ఏంటంటే ఎక్కడనైతే ఉద్యమం జరిగిందో అక్కడనే వచ్చి కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నాం. ఇక్కడికి బండి సంజయ్ గారు 29 జీవో గురించి వచ్చి ఉద్యమం స్టార్ట్ చేసిర్రు. ఆ రోజు చేసి అది మధ్యలో ఆగిపోయింది. మీరు ఇట్లా వచ్చి ఎట్టపోతుంటే మాకు అప్పటి నుంచి వాళ్ళు లీగల్గా కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ 29 జీవో ఉంది, దానికి రద్దు కావాలి, రద్దు గురించి కూడా మీరు సహకరించాలంటే సహకరిస్తామని చెప్పారు. అడ్వకేట్ని పెడతామన్నారు, మాట్లాడారు. వీళ్ళు ప్రభుత్వం డివిజనల్ బెంచ్ పోతుంటే అక్కడ కూడా అడ్వకేట్ని పెడుతున్నారు. కాబట్టి మేము బీజేపీ పార్టీకి కూడా అధ్యక్షుల గారికి, అదేవిధంగా బండి సంజయ్ అన్న గారికి, మరీ ముఖ్యంగా బండి సంజయ్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మాకు ఇక న్యాయం దక్కదనుకున్నటువంటి స్థాయిలో ఈ హైకోర్టు ఈ తీర్పునివ్వడం వల్ల మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అసలు మాకు ఎవరు దిక్కులేరు అనుకున్న క్రమంలో హైకోర్టు ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఈరోజు తెలంగాణ సమాజంలో నష్టపోయేటటువంటి వారికి, పీడిత వర్గాలకు అందరికి కూడా కొద్ది న్యాయ వ్యవస్థ మీద ఒక గౌరవం పెరిగిందనేటటువంటిది ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. హైకోర్టుకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. బండి సంజయ్న కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి పార్టీ కూడా అన్కండిషనల్గా నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి వీళ్ళు సహకరించాలి. వాళ్ళు అండగా నిలబడాల్సిన అవసరం ఎంత అయింది. అవసరం ఉన్నప్పుడు ఆ రోజు బండి సంజయ్ గారు ఏ విధంగా కొట్లాడిండో అట్లా ఈ పార్టీలో అందరూ వచ్చి కొట్లాడాలి. వారి యువజన సంఘాలు కూడా వచ్చి కొట్లాడినాయి. ఆ బీజేఎం వాళ్ళు కూడా వచ్చి కొట్లాడిర్రు. ఆ వేరే పార్టీలో యువజన సంఘాలు వచ్చిర్రు, లెఫ్ట్ సంఘాల వాళ్ళు వచ్చిర్రు, ఆ డివైఎఫ్ఐ వచ్చింది, ఎస్ఎఫ్ఐ, ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈ విధంగా పీడిత వర్గాలు ఎక్కడ కొట్లాడితే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అందరూ కూడా సహకరించాలి. ఈ ఉద్యమం ఇంకా మిగిలే ఉంది కాబట్టి అందరు పోవాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం టీఎస్పీఎస్సీ డివిజన్ బెంచ్ వెళ్ళే ఆలోచన ఉంది, సింగిల్ బెంచ్ ఉత్తర్వుల మీద, సింగిల్ బెంచ్ తీర్పు మీద. మరి మీరు ఎట్లా పోరాడతారు డివిజన్ బెంచ్కి వెళ్ళి? అందుకే కానీ అక్కడ వాళ్ళు సహకరిస్తుంటున్నారు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఏ పార్టీ వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అడ్వకేట్ని పెట్టినా మాకు చాలా సంతోషం. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అడ్వకేట్ని తీసుకొచ్చి పెడితే ఇంకా మాకు బలం చేకూరుతుంది కదా. ప్రభుత్వానికి టీఎస్పీఎస్సీకి రివాల్యుయేషన్ చేయడంలో, రీ ఎగ్జామ్ పెట్టడంలో ఉన్న సమస్య ఏంటని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకాడ జనమే లేరన్న. ఒక్కనివే నువ్వు కెమెరామ్యాన్, నువ్వే రిపోర్టర్, నువ్వే అవుతావా? వాళ్ళు ఒక 40 మందితోటి 20,000 పేపర్లు మళ్ళీ దిద్దియలేదు సార్. దిద్దియలేక నీ తతంగం అంతా జరిగింది కదా. అంతా అదే చేతగానోనికి ఏం చేస్తాడు చెప్పు. ఇప్పుడు వీళ్ళకు చేత కాదు కాబట్టి దీన్ని యూపీఎస్కి అప్పచెప్పమని చెప్తున్నాం మేము. గ్రూప్ 1 మొదటి నుండి జరిగితేనే న్యాయం జరుగుద్ది కాబట్టి 100% ఈ ఎగ్జామ్ను ప్రిలిమ్స్ నుంచి పెట్టాలంటే జీవో 29 మీద తీర్పు వచ్చేంత వరకు ఆగాలని మేము కోరుకుంటున్నాం. ఆ జీవో 29 మీద కోర్టులో కేసు ఉన్నది కాబట్టి దానికి అన్ని పార్టీలు సహకరించాలి. సంజయ్ అన్న అడ్వకేట్ని పెడతాను, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినా మేము స్వాగతిస్తాం. గతంలో ప్రశ్నపత్రాల లీక్స్ తర్వాత ప్రక్షాళన చేసినాం, టీఎస్పీఎస్సీని మొత్తం మార్చేసినాం అని చెప్పేది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లో కూడా మళ్ళీ ఇట్లాంటి కోర్టు తీర్పులు చెప్తా ఉంటే టీఎస్పీఎస్సీ మీద విశ్వాసం ఉంటుందా నిరుద్యోగులు? లేదు, టీజీపీఎస్సీ ప్రక్షాళన కాల చైర్మన్ మారిండు, టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ అయింది. ఈ 2 మార్పులే జరిగినాయి కానీ ఇక వేరే మార్పులు ఏం జరగలేదు. ఇంకా అది లత్కోరుగా మారిపోయింది అంతే. అది మురికికుంటే ఏమైంది, మురికి చెరువు అయిపోయింది. కాబట్టి టీజీపీఎస్సీ పైన నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ మనుషులు లేనప్పుడు ఎట్టే నమ్మకం ఉంటుందన్నా? ఖాళీ కుర్చీలతో పని చేపిస్తారా? అందుకనే మేమేమంటాం, టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాలి. టీజీపీఎస్సీని స్ట్రెంథెన్ చేసినాక ఎగ్జామ్ పెట్టాలి. అప్పటి వరకు గ్రూప్ 1కు సంబంధించి 29 జీవో రద్దు అయినాక ప్రిలిమ్స్ నుంచి పెట్టాలనేది మా డిమాండ్.
హైకోర్టు మెయిన్స్ వరకే రీ ఎగ్జామ్ పెట్టాలని తీర్పులో చెప్పింది కదా, మీరు ప్రిలిమ్స్ నుంచి అంటున్నారు, మళ్ళీ G29 ఇది. అంటే ఇంకొక కేసు ఉంది, ఈ కేసుకు సంబంధించిన తీర్పు, ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులో తీర్పులు వచ్చినాక పెట్టమంటున్నాం. అది ఓకే. మొత్తానికి మళ్ళీ మీ తదుపరి కార్యాచరణ ఏమైనా ఉందా దీనికి సంబంధించి? జాబ్ క్యాలెండర్ సంబంధించి కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, గ్రూప్ 1 సంబంధించి కావచ్చు, మళ్ళీ పోరాటం అనేది నిత్యంగా ఈ విధంగా కొనసాగుతూనే ఉంటుంది. మేము ఉద్యోగాలు ప్రిపేర్ అవుతాం, మాకు ఉద్యోగాలు వచ్చేంత వరకు కొట్లాడుతూనే ఉంటాం. స్వాగతించాలి 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 రిలీజ్ చేయాలి రిలీజ్ చేయాలి రీమెంట్ నిర్వహించాలి 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 G29 తీసుకొచ్చి రద్దు చేయాలి G29 వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి జస్టిస్ 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 G29 వెంటనే G29 వెంటనే G29 వెంటనే రీమెంట్ నిర్వహించాలి రీమెంట్ నిర్వహించాలి రీమెంట్ we want justice 2 లక్షల ఉద్యోగాలని 2 లక్షల ఉద్యోగాలని 2 లక్షల ఉద్యోగాలని జాబ్ క్యాలెండర్ వెంటనే notification, conduct the examination with very judiciously and strictly.